సో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, సోషల్ పోస్ట్ కి స్వాగతం. నా పేరు అశోక్. సో ఈ రోజు ప్రధానమైన వార్తా పత్రికల్లో ఉన్న అంశాలు మనం చర్చించుకుందాం. ప్రధానంగా వెలుగులో చూసుకుంటే ప్రధానమైన హెడ్లైన్: ఫైటర్ జెట్ల ఘర్జన, గంగా ఎక్స్ప్రెస్ వే పై ల్యాండింగ్ టేక్ ఆఫ్ చేపట్టిన ఐఏఎఫ్. ఇండియా పాక్ మధ్య నేపథ్యంలో రఫేల్, మిరాజ్, మిగ్, జాగ్వర్లు, హెర్క్యులస్ యుద్ధ విమానాలు చక్కర్లు. రాత్రి వేళ కూడా ల్యాండింగ్ సౌకర్యం. దేశంలో ఈ ప్రత్యేకత ఉన్న ఒకే ఒక ఎక్స్ప్రెస్ హైవే. సో ఇది ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలోనే మన సైనికులు గాని మన ఫైటర్ జెట్లు విన్యాసాలు చేస్తున్నాయి. గంగా ఎక్స్ప్రెస్ పైన ఇది ఒక ఎక్స్ప్రెస్ పైనే యుద్ధ విమానాలు ల్యాండింగ్ అయ్యేందుకు సౌకర్యంగా దాని నిర్మాణం చేపట్టారు. సో ఇలాంటి సందర్భంలోనైనా అంటే రాత్రి వేళలైనా సరే, డే టైం ఎప్పుడైనా సరే కూడా ల్యాండ్ అయ్యేందుకు అన్ని సదుపాయాలు అక్కడ ఏర్పాటు చేశారు. అందులో భాగంగానే ఫైటర్ జెట్ల గర్జన అంటే ఒక ప్రధానమైన హెడ్లైన్ చూసుకోవచ్చు. పాక్ పై భారత్ ఫైనాన్షియల్ స్ట్రైక్. ఆ దేశాన్ని FATF గ్రే లిస్ట్ లో చేర్చేందుకు యత్నం. IMF సాయంపై ఆందోళనకు సిద్ధం. ఇండియన్ మిలిటరీ స్ట్రైక్స్ భయంతో POK లో మదర్సాలు క్లోజ్. 2 నెలలకు సరిపడా ఫుడ్ నిల్వలు చేసుకోండి అంటూ POK లో ప్రజలకు పాక్ అలర్ట్. సో పాకిస్తాన్ అయితే చాలా భయంతో ఉంది. POK లో పాక్ ఆక్రమిత కశ్మీర్ ఉందో ఆ ఏరియాలో ఉన్న ప్రజలకు అలర్ట్ జారీ చేసింది. 2 నెలల పాటు సరుకులు ఉండేలా నిల్వ చేసుకోవాలంటూ పాకిస్తాన్ ప్రభుత్వం అక్కడ ఉన్న ప్రజలకు అలర్ట్ చేసింది. సో ఫైనాన్షియల్ గా స్ట్రైక్ చేసింది. అంటే అన్ని దేశాలను కలుపుకోపోయి ఫైనాన్షియల్ గా అంటే నిధులు ఎవరు ఇవ్వకుండా పాకిస్తాన్ కి అన్ని దేశాలతో ఒత్తిడి తెచ్చేందుకు భారత ప్రభుత్వం తీసుకుంటుంది. సో POK లో ఉన్న మదర్సాలు కూడా క్లోజ్ చేసేది. సో మొత్తానికైతే పాకిస్తాన్ మెల్లమెల్లగా భయంతో ఉంది. సో ఎందుకంటే భారత ప్రభుత్వం ఎప్పుడు దాడి చేస్తూ అనే భయంతో అయితే ఉంది. అక్కడ సంబంధించిన మంత్రులు కూడా రోజుకో స్టేట్మెంట్ ఇవ్వడం. సో ఎందుకంటే గతంలో POK లో వెళ్లి అక్కడ ఉన్న టెర్రరిస్టుల కావాలపై దాడులు చేశారు, సర్జికల్ స్ట్రైక్. దాదాపు చాలా మంది టెర్రరిస్టులు చనిపోయారు, కానీ పాకిస్తాన్ మాత్రం ఎవరు చనిపోలేదని అప్పుడు బుకాయించింది. కానీ ఇప్పుడు భారత ప్రభుత్వం చాలా సైలెంట్ గా ఉంది వ్యవహారం పైన. ఇప్పటికే మీటింగ్ నిర్వహించింది పెద్ద ఎత్తున. ఎప్పుడు దాడి చేస్తుంది ఎలా అనేది టైం మాత్రం చెప్పలేదు, కానీ సడన్ గా ఉండే ఆ వ్యవహారం అయితే కనిపిస్తుంది. సో ముందస్తు చర్యలో భాగంగానే పాకిస్తాన్ అన్ని చర్యలు చేపట్టింది. దానిలో భాగంగానే POK లో ప్రజలకు పాక్ అలర్ట్ చేసింది. అక్కడ ఎవరైనా సరే 2 నెలలకు సరిపడా సరుకులు నిల్వ చేసుకోవాలంటూ అక్కడ ప్రజలకు సూచించింది. సో ఇది ప్రధానంగా పాక్ గుణపాఠం చెప్పాల్సిందే. పహల్గాం ఉగ్రదాడి జరిగిన ఇన్ని రోజులైనా స్ట్రాంగ్ యాక్షన్ ఏది? కేంద్రం ఏ చర్యలు తీసుకున్నా మద్దతు ఇస్తాం ప్రకటించిన CWC. ఉల్లంఘనకు టైం లైన్ పెట్టాలని డిమాండ్. సో శుక్రవారం ఢిల్లీలో జరిగిన CWC సమావేశంలో పాల్గొన్న సోనియా గాంధీ, ఖర్గే, రాహుల్, కేసీ వేణుగోపాల్, సీఎం రేవంత్ రెడ్డి రిజర్వేషన్లపై 50% పరిమితిని తొలగించాలి. మా పోరాటం వల్లనే కులకన్న కేంద్రం. దాన్ని పూర్తి చేసేందుకు పార్టీ కేడర్ పోరాడాలి. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భేటీలో తీర్మానాలు. AIC చీఫ్ ఖర్గే నేతృత్వంలో ఢిల్లీలో సమావేశం. సోనియా, రాహుల్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాల సీఎంలు హాజరు. తెలంగాణ కులకన్నపై సీఎం రేవంత్ రెడ్డి ప్రజెంటేషన్. సో నిన్న కాంగ్రెస్ CWC అత్యున్నత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కులగణన పైన ప్రధానంగా చర్చ జరిగింది. అదేవిధంగా పాక్ భారత్ మధ్య నెలకొన్న పరిస్థితుల పైన కూడా ప్రధానంగా చర్చించడం జరుగుతుంది. ఏదైతే కులగణన కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది, జనగణనతో పాటు కులగణన చేయాలని. సో ఇది కాంగ్రెస్ పార్టీ విజయమే. కాంగ్రెస్ పార్టీ చేసిన ఒత్తిడి వల్లనే కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చి ఈ నిర్ణయం తీసుకుంటుందంటూ CWC తీర్మానం చేసింది. ఎప్పటి వరకు ఇది పూర్తి చేశారంటూ ఒక టైం లైన్ పెట్టాలంటూ కూడా వాళ్ళు తీర్మానం చేశారు. అదేవిధంగా 50% రిజర్వేషన్ ఏదైతే ప్రస్తుతం ఉందో దాన్ని ఎత్తివేయాలంటూ కూడా ఒక తీర్మానం చేశారు. సో తొందర ఇన్ని రోజుల ఇండియా పాకిస్తాన్ మధ్య నెలకొన్న పరిస్థితులు, సో ఎందుకు ఇంకా ఇన్ని రోజులు స్ట్రాంగ్ యాక్షన్ తీసుకోవట్లేదంటూ కూడా CWC తీర్మానం చేసింది. సో అదేవిధంగా 10 రోజుల్లో 10 లక్షల సైబర్ దాడులు. పెహల్గాం ఘటన తర్వాత రెచ్చిపోయిన పాక్ హ్యాకర్లు భారత్ రక్షణ, టెలికాం, రవాణా, విద్య రంగాల వెబ్ సర్వర్లలోకి చొరబడే యత్నాలు. పాకిస్తాన్ తో పాటు బంగ్లాదేశ్, మొరోకా, మధ్య ప్రాచీన దేశాల్లో తిష్టవేసి దాడులు. పాక్ ప్రధాని షెహబాజ్ యూట్యూబ్ ఛానల్ పై భారత్ లో నిషేధం. ఆర్థిక దిగ్బంధంలో పాకిస్తాన్, కేంద్రం వ్యూహరచన. సో ఇది ప్రధానంగా పాక్ సైబర్ నేరగాలు చాలా పొగలపోతున్నారు. 10 లక్షల సైబర్ దాడులు చేశారంట. పెహల్గాం ఘటన తర్వాత రెచ్చిపోతున్న పాక్ హ్యాకర్లు పాకిస్తాన్ తో పాటు బంగ్లాదేశ్, మొరాకా, మధ్య ప్రాచీన దేశాల్లో అక్కడ కూర్చొని ఇండియాకు సంబంధించిన వెబ్సైట్లు, ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించిన వెబ్సైట్లపై హ్యాకర్లు దాడులు పాల్పడుతున్నారు. దాదాపు 10 లక్షలు అంటే మామూలు విషయం కాదు. దీన్ని మన భారత ప్రభుత్వం మనకు సంబంధించిన టెక్నాలజీ వాళ్ళు కూడా అంతే దిగుగా సమాధానం ఇస్తున్నారు. భారత్ రక్షణ, టెలికాం, రవాణా, విద్య రంగాలు అంటే ఈ 3 ప్రధానమైనవి. భారత రక్షణ వ్యవస్థ, టెలికాం,
రవాణా విద్య అంటే వీటిపైనే ప్రధానంగా వాళ్ళు ఫోకస్ చేసి 10 లక్షల సైబర్ అటాక్లు దాడి చేశారు. సో ఇది పాకిస్తాన్ ప్రభుత్వం ప్రేరేపిత హ్యాకర్లే ఉండొచ్చు ఖచ్చితంగా. ఎందుకంటే ఈ పహల్గాం దాటి తర్వాతనే ఈ హ్యాకర్లు ఈ విధమైన చర్యలు చేపడుతున్నారు. సో దానికి మన భారత ప్రభుత్వం మన దగ్గర ఉన్న సాంకేతిక ఆధారంగా వాటిని ఎప్పటికప్పుడు నిలువరించే ప్రయత్నం చేస్తున్నారు. సో ఇది ఒక దుస్సాహసానికి అయితే పాక్ సంబంధించిన సైబర్ నేరగాళ్ళు చేస్తున్నారు. సో అమెరికా డబుల్ గేమ్, భారత్ కు మద్దతు అని ఒకవైపు ప్రకటన, కానీ నేతల వ్యాఖ్యలు తటస్థం. భారత్ పాకిస్తాన్ సమయం పాటించాలంటే అగ్రనేతల కబుర్లు. మా ఉగ్రవాద చరిత్రలో రహస్యాలు లేవు. తొలుత పశ్చిమ దేశాలతో పనిచేశాం, ఇప్పుడు ఇలా మార్పులు. బిలావాల్ రోడ్డుపై ఫైటర్ జెట్లు, గంగా ఎక్స్ప్రెస్ విమానాలు. సో అమెరికా కొంత తటస్థంగా అంటే భారత్ వైపు చెప్తూనే, భారత్ వైపు మద్దతు ఇస్తూనే, కానీ అక్కడ పాకిస్తాన్ నేతలు మంత్రులు మాట్లాడే వ్యాఖ్యలు మాత్రం ఏ విధంగా స్పందించట్లేదు. సో వాళ్ళు రోజుకో మాట మాట్లాడుతున్నారు. సో దానిపైన అమెరికాకు సంబంధించిన అధికారులు ఎవరు మాట్లాడలేదు. భారత్ కు మద్దతు ఇస్తూనే ఉగ్రవాద విషయంలో పాక్ భారత్ కు సహకరించాలి ఎంక్వైరీకి అంటూ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు తప్ప ఇక్కడ నేరుగా పాకిస్తాన్ నేతలు మాట్లాడుతున్న వాటికి కౌంటర్ గానీ వారిని హెచ్చరించడం కానీ ఇలాంటిది అమెరికా చేయట్లేదు. సో డబుల్ గేమ్ ఆడుతున్నట్లు మాకు ఒక వార్త స్పష్టమవుతుంది. సో వణుకుతున్న దాయని ఒక ప్రధానమైన హెడ్లైన్ ఇస్తారు. సో ఇందాక చెప్పినట్టు భారత్ ను నిలువరించండి అంటూ యుద్ధ భయంతో నేపథ్యంలో పాకిస్తాన్ లోని ముజఫరాబాద్ లో సరిపడా ఆహార పదార్థాలు కొనుగోలు చేసి తీసుకెళ్తున్న ఒక కుటుంబం. అంటే చూడండి, మనం ఒక పెద్ద ఎత్తున సామాన్లు తీసుకుంటున్నారు. 2-3 నెలల్లో ఏమైనా యుద్ధం వస్తే కూడా ఇబ్బంది లేకుండా. అరబ్ దేశాలకు విజ్ఞప్తులు, రాయబారులతో షరీఫ్ భేటీ. ఉగ్రవేటలో మేము భారత్ తోనే. పాక్ అమెరికా స్పష్టీకరణ, మీ గడ్డపై ముష్కర్లు, వారి వేటలో భారత్ తోడ్పడింది. దయాది ఉపాధ్యక్షులతో మాది ఉగ్ర చరిత్రే. బిలావల్ 8వ రోజు పాక్ కాల్పులు. సో పాక్ కవింపు చర్యలు అయితే పాల్పడుతుంది ఇంకా బార్డర్లో. సో వాళ్ళు నిర్వహించేందుకు మన భారత సైన్యం కూడా అంతే ధీటుగా సమాధానం ఇస్తుంది. సో యుద్ధ వాతావరణం అయితే నెలకొంది ఇరు దేశాల మధ్య. మరి ఎప్పుడు ఏమవుతుందో కూడా తెలియని పరిస్థితి నెలకొంది.